ఉయ్యూరు మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధిపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల సమీకరణ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, టిట్కో గృహాల నిర్మాణం, మౌలిక వసతులు తదితర అన్ని శాఖల పనితీరుపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవసరం లేని ఖర్చులను తగ్గించి అందుబాటులో ఉన్న నిధులను ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన అభివృద్ధి పనులకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఉన్న నిధులతో చేపట్టగల పనులపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. టిట్కో గృహాల నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గారు జనవరి నెలాఖరు నాటికి ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని టిట్కో గృహాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు టిట్కో గృహాల నిర్మాణం, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లతో సమావేశమై పురోగతిని సమీక్షించారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలపైన, అలాగే నిధుల సమీకరణ పైన, శానిటేషన్ పైన, మొత్తం టోటల్గా అన్ని డిపార్ట్మెంట్ల పైన కూడా రివ్యూ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఖర్చు అనేది కొంత తగ్గించుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడున్న నిధుల ప్రకారం ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు దానిపైన, మొత్తం టోటల్గా కూడా అన్ని శాఖల పైన కూడా, అలాగే టిడ్కో పైన, గృహ నిర్మాణం పైన అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. టిడ్కో గృహాలు వచ్చి జనవరి కల్లా టోటల్గా ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని టిడ్కో హౌసెస్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేటాయించడం జరిగింది. ఈ టిడ్కో హౌసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్లు, డ్రైన్లు ఒక శాఖ అంటే ఒక కాంట్రాక్టరు, ఎస్టీపీ ప్లాంట్లు వచ్చి ఒక కాంట్రాక్టరు, టిడ్కో హౌసెస్ వచ్చేసి ఎల్ఎన్టీ, ఈ 3 ప్రతినిధులతోటి నేను మాట్లాడటం జరిగింది. దాదాపు 80% పూర్తయినాయి. బయట అవుట్ సైడ్ ఉన్న పెయింటింగ్స్ కానీ, ఫ్లోరింగ్స్ కానీ జరుగుతూ ఉంది. దాదాపుగా డిసెంబర్ నాటికి మొత్తం టోటల్ కంప్లీట్ చేసేటట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఆగస్టు ఎండింగ్కి కంప్లీట్ చేసిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అలాగే ఎస్టీపీ వచ్చేసి కూడా ఆగస్టు ఆఖరికి కంప్లీట్ చేసిస్తున్నారు. టోటల్గా హౌసెస్ అన్నీ కూడా జనవరికి కంప్లీట్ చేసిస్తాం. అది హౌసింగ్ సంబంధించి. అలాగే మున్సిపల్ ఏరియాలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది. రాబోయే వారం 10 రోజుల్లో ఇంకా ఎక్కడైతే మున్సిపల్ పరిధిలో ఏదైనా అత్యవసరంగా పనులు చేపట్టాల్సి ఉంటే అధికారులని ఆదేశించడం జరిగింది. వెంటనే ప్రపోజల్స్ తయారు చేయమని, వాటిని కూడా తీసుకొని ఇంకేదైతే చేయాలో అవన్నీ కూడా ఈ మున్సిపల్ పరిధిలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే టౌన్ ప్లానింగ్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా మరి ఆ యొక్క పనులపైన కానీ, లేకపోతే టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు కానీ, ఎంక్రోచ్మెంట్లు కానీ పూర్తిగా నియంత్రణ అనేది ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఉయ్యూరు మున్సిపాలిటీని ఒక మంచి అభివృద్ధిలో అగ్రభాగాన్ని ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.